వక్ఫ్ బోర్డ్ సవరణ బిల్లు 2025 ఏప్రిల్ 3వ తారీఖున రాజ్యసభ ముందుకు తీసుకువచ్చారు. దీన్ని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ప్రవేశపెట్టారు. 1995 నాటి వక్ఫ్ చట్టంలో సుమారు 40 సవరణలు చేశారు. 1995 చట్టం వక్ఫ్ ఆస్తులపై దృష్టి పెట్టగా ప్రస్తుత బిల్లు పారదర్శకత, దుర్వినియోగ నివారణ, స్త్రీల హక్కుల సంరక్షణకు ప్రాధాన్యతను ఇస్తుంది. కానీ వక్ఫ్ బోర్డులో స్వయం ప్రాతిపత్తిని తగ్గించడం, ప్రభుత్వ జోక్యం పెరగడం వివాదాస్పదమైంది. కొత్తగా తెచ్చిన వక్ఫ్ బోర్డ్ 2025 బిల్లు చట్టాన్ని యూనిఫైడ్ వక్ఫ్ మేనేజ్మెంట్, ఎంపవర్మెంట్, ఎఫిషియన్సీ అండ్ డెవలప్మెంట్ యాక్ట్ గా పేర్కొంటుంది. కొత్త రూల్స్ ప్రకారం వక్ఫ్ ఆస్తిగా ప్రకటించాలి అంటే ఆ వ్యక్తి కనీసం ఇస్లాం మతాన్ని 5 ఏళ్లు ఆచరించాల్సి ఉంటుంది. అప్పుడే అతని ఆస్తి సొంతమవుతుంది. సవరణ బిల్లులో వక్ఫ్ బై యూజర్ నిబంధనను తొలగించారు. వక్ఫ్ హలాల్ హౌదద్ లో స్త్రీలు సహా వారసుల హక్కులు కాపాడుతారు. భూముల సర్వే బాధ్యతను సర్వే కమిషన్ నుంచి జిల్లా కలెక్టర్ కు మార్చారు. వక్ఫ్ ఆస్తుల వివరాలను 6 నెలల్లో కేంద్రీయ పోర్టల్లో నమోదు చేయాల్సి ఉంటుంది. వక్ఫ్ బోర్డులలో 2 మహిళలతో పాటు 2 ముస్లిమేతర సభ్యులు ఉండాల్సి ఉంటుంది. ట్రిబ్యునల్ నిర్ణయాలు ఫైనల్ కావు. 90 రోజుల్లో హైకోర్టులో అప్పీల్ చేయొచ్చు. సెక్షన్ 40ని తొలగించారు. వక్ఫ్ బోర్డులకు ఏకపక్షంగా వక్ఫ్ బోర్డు ఆస్తిని ప్రకటించే అధికారం ఇకపై ఉండదు. 1995 చట్టం ప్రకారం వక్ఫ్ అనేది ఒక ముస్లిం చట్టం కింద ఒక వ్యక్తి తన ఆస్తిని మతపరమైన దృఢత్వ ఉద్దేశాల కోసం శాశ్వతంగా అంకితం చేయడం. ఇది 3 రకాలుగా జరుగుతుంది. 1 ప్రకటన ద్వారా, 2 దీర్ఘకాల వినియోగం ఆధారంగా, 3 వారసత్వం అంతరించిపోయినప్పుడు. ఈ చట్టం ప్రకారం వక్ఫ్ బోర్డులకు ఆస్తులను నిర్వహించే వాటిని మాత్రమే వక్ఫ్ ప్రకటించే అవకాశం ఉంది. ఆస్తులను సర్వే కమిషన్ సర్వే చేస్తారు. వివాదాలను వక్ఫ్ ట్రిబ్యునల్ పరిష్కరిస్తాయి. వీటి నిర్ణయాలే ఫైనల్. ఈ చట్టం ప్రకారం పాత వక్ఫ్ చట్టంలో ముస్లింలు మాత్రమే సభ్యులుగా ఉంటారు. ఆస్తులపై బోర్డుకు పూర్తి నియంత్రణ ఉంటుంది. కానీ ఈ వివాదంలో పారదర్శకత లేకపోవడం వల్ల ఆస్తుల దుర్వినియోగం వంటి సమస్యలు ఎదురయ్యాయి. ఉదాహరణకు కొన్ని రాష్ట్రాల్లో వక్ఫ్ బోర్డులు ప్రభుత్వ ఆస్తులను కూడా స్వాధీనం చేసుకున్నాయి. వక్ఫ్ బోర్డుగా ప్రకటించడం వివాదాస్పదమైంది. దీంతో వక్ఫ్ చట్టంలో కేంద్ర ప్రభుత్వం సవరణలు చేసింది.